ఎక్కడో చూసిన మొహంలా ఉంది. సత్యం వీడు ఇప్పుడు ఏదో అవ్వాలి. సుమా రాంబాబులో ఉన్నాడే, కజిన్ బ్రదర్స్ ఏమో. పాపం బట్టలకు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నట్టుంది. ఎగ్జిబిషన్ చాలు గాని బట్టలు తీసుకొచ్చాను, వేసుకొని ఆటో ఎక్కండి. త్వరగా ఎక్కండి సార్, పోలీసులు చూస్తే న్యూసెన్స్ కేసు కింద అరెస్ట్ చేస్తారు. ఇక్కడ ఒక నవ్వుతున్న అమ్మాయిని అయితే కదా నువ్వు. ఏమండి ఎడిటర్, ఈ అమ్మాయి బ్రతుకుందనేసారుగా. ఈ అమ్మాయి గురించి ఎంతమంది వస్తున్నారు సార్? బతికే ఉంది, మీ డౌట్ క్లియర్ అయిపోయిందా? అది సరే, కానీ ఎక్కడ? ఎక్కడంటే అది మరి అదే ఈ హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ బ్రతుకుంది? తిలక్ నగర, బాలానగర, ప్రగతి నగర, దిల్సుఖ్ నగర, ఇందిరానగర, కృష్ణానగర, యూసుఫ్ గుడ, ఎల్లారెడ్డి గుడ్డ, కూకట్పల్ల, బాగ్నింగ్ ఎక్కడ? ఎక్కడంటే తెలియకపోతే ఫ్లాట్ లోనా, బిల్డింగ్ లోనా, కాంప్లెక్స్ లోనా, ఇండివిజువల్ హౌస్ లోనా, రెంట్ హౌస్ లోనా, పెంట్ హౌస్ లోనా, హోటల్ లోనా, హాస్టల్ లోనా, లాడ్జింగ్ లోనా, ఏదైనా అనాథాశ్రమం లోనా, కేడ ఫుట్పాత్ లోనా, ఎక్కడ బ్రతుకుంది? నాకేమి తెలియదు సార్. నిన్నద్దరు వచ్చి అమ్మాయి బతుకుందని వాయించారు, అందుకని వేశాను. అంటే నేను కొట్టలేదనా? ఇదిగో చూడు, నేను వైజాగ్ నుంచి ఈ అమ్మాయి కోసం వచ్చాను, చాలా టెన్షన్ లో ఉన్నాను సార్. ప్రెస్ అంటే నాకు గౌరవం, అందుకే ప్రెస్ చేసి చెప్తున్నాను. ఈ అమ్మాయి ఎక్కడ బ్రతుకుంది, ఈ అమ్మాయి కోసం వచ్చిన వాళ్ళు ఎక్కడున్నారు, ఏం చేస్తున్నారు, మొత్తం బయోడాటా నాకు కావాలి. లేదా నువ్వు చచ్చిపోయావని నీ ఫోటో నీ పేపర్లోనే పడుతుంది, జాగ్రత్త. ఎందుకురా నవ్వేవు? లేకపోతే ఏంటి సార్, చచ్చిందనే సార్. ఆ ఇద్దరు వచ్చి మిమ్మల్ని చావగొట్టారు. పెద్ద తెలుగు మంత్రుల్లో బతుకుందనే సార్, వీడొచ్చి బండబుతులు తిట్టాడు. ఇది మన ప్రెస్కి అవసరమా? ఐ ఆమ్ ద ఎడిటర్, యు ఆర్ ద వర్కర్. మాటి మాటికి నవ్వకుండా నోరు మూసుకుని మన పత్రికలో జనన మరణాల కాలం తీసేయి, అర్థమైందా? అలాగే సార్. చెప్పు, నా ఫోటో పేపర్లు ఎందుకు వేసావు? చెప్పు. ఇది ఎక్కడ గొడవరా బాబోయ్? తల్లి నువ్వెవరో నాకు తెలియదు, నీ ఫోటో ఏంటో నాకు తెలియదు, నీ ఫోటో పేపర్ లో ఎవడేసాడో నాకు తెలియదు. వేసిన మీద నా పేరెందుకు రాశాడో అంతకంటే తెలియదు. నన్ను వదిలిపెట్టు తల్లి. ఆగండి. ఇలాంటి సమయంలో ఆవేశం కాదు, ఆలోచన కావాలి. ఒక లాయర్లా ఆలోచించండి. అసలు ఏం జరుగుతుందంటే, నాలాంటో అందమైన కుర్రాడు ఒక ఫోటో స్టూడియోకి వెళ్ళాడు అనుకోండి. అక్కడ మీ ఫోటోను చూశాడు అనుకోండి. వెంటనే మీ అందానికి మనసు చెదిరిపోయి, గుండెల్లో మన్మథ బాణం గుచ్చుకుపోయి, చేసుకుంటే ఇలాంటి అమ్మాయినే చేసుకుంటాను అని అనుకోండి. కానీ ఆ అమ్మాయి అడ్రస్ తెలీదు. అప్పుడు వాడేం చేసుకుంటాడు? ఇదిగో పక్కనున్న ఇలాంటి మట్టిని ఉపాయ అడుగుంటాడు. వీడేం చేసుంటాడు? ఆ ఫోటోతో పేపర్లో ప్రకటనిస్తూ కింద పిచ్చయ్య శెట్టి అని ఇతని పేరిచ్చుంటాడు. వీళ్ళిద్దరి మధ్య ఏదైనా వడ్డీ గొడవలు ఉండొచ్చు కదా? ఉంటాయి. ఇలాంటి వాడితో ఎవరికైనా సరే వడ్డీ గొడవలు ఉంటాయన్నమాట. ఇప్పుడు మీకు విషయం అర్థమైంది కదా? చాలా వరకు అయిపోయినట్టే. ఇప్పుడు ఆ కుర్రాడెవరో తెలుసుకుని జన్మలో ఇలాంటి చెత్త పనులు చేయకుండా బుద్ధి చెప్తే సరిపోతుంది. ఆ ఫోటో స్టూడియో వాడిని, ఆ పేపర్ వాడిని, వాళ్ళిద్దరిని ఇక్కడికి రప్పిస్తే అప్పుడు ఆ కుర్రాడెవరో, వాడికి ఐడియా ఇచ్చిన మట్టి బుర్రగాడెవడో తెలిసిపోతుంది. చీ, వాళ్ళందరినీ ఇక్కడ పిలిపించడం ఎందుకు? వద్దు, బాగుండదు, చాలా అసహ్యంగా ఉంటది. ఏముండదు, వాళ్ళకి ఫోన్ చేసని పాటికి వస్తుంటారు. మీ ఫోటో స్టూడియోకి వచ్చి నా ఫోటో తీసుకున్నది ఇతనేనా? చూసి చెప్పండి. ఇతను కదమ్మా. అయితే ఇంకే కట్లిప్పండి. ఫోన్ అతనా? ఈ గడ్డ ఒకటి వస్తుందమ్మా. ఇది లేకపోతే మాత్రం నాకు డబ్బిచ్చి మీ ఫోటో కొన్నది ఇతరేనమ్మా. ఆయనకి ఆ గడ్డం లేకపోయినా, నా కంటికి గుడ్డ లేకపోయినా మేము వాళ్ళం కానే కాదు. చూసినట్టు నిన్నెక్కడో చూసినట్టుందే. హిమాలయ పర్వతాల కింద. ఓహో, అది సరే. ఆ కంటికి ఏమైంది? కంటికి కిడ్నీ ఆపరేషన్ చేసి కంటికి గుడ్డ కట్టారు. ఆపరేషన్ కాదు,
మీ నాటకం బయటపడింది. రేయ్, వీళ్ళిద్దరిని పట్టుకుని అస్తామని కట్టేయండి. ఏయ్, అబ్బాయి గారు, ఎవరు? నా కట్లెపండి బాబాయ్. వీడికి ఇక్కడేం పని? ఈ టీవీ తీసుకొని తొందరగా బయట తగలడు మనం. ఏమిటారు మేరుగుడ్లు వేసుకొని చూస్తున్నావు? నిజం చెప్తే మీరు అపార్థం చేసుకుంటారేమోనండి. ఏంటి? నా మనసులో ఉన్న మాట కర్మ. నిజం చెప్పకపోతే తప్పదు మరి. అది మీ నడుం మీద ఉన్న మడత చూస్తుంటే ఇప్పుడే ఇంత అందంగా ఉన్నారు, వయసులో ఉండగా ఇంకెంత పిట్టపిట్టలాడిపోయావారా అనిపించిందండి. అమ్మో అమ్మో అమ్మో, నువ్వు చచ్చిపోను. ఎంత మాట అన్నావురా బోడి దగ్గర? చెప్పరా, చెప్పు. ఇంకా నా గురించి ఏమేమి అనుకుంటున్నావా చెప్పరా? చెప్పు. తనకి నాకు పెళ్ళైన తర్వాత మీరు ఏ గుండెపోటో వచ్చి చచ్చిపోతే బాగుండు అనుకుంటున్నాను. అంతేకాదండి, ఇంకోటి కూడా అనుకుంటున్నాను. మీ ఆయన యాక్సిడెంట్ లో చచ్చిపోలేదు, మీరే బాగా మందు కొట్టేసి అదే మందు పెట్టేసి చంపేసి ఉంటారు అనుకుంటున్నాను. ఆ? ఆనందం, నువ్వు 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 నవ్వుతున్నావా? అది కళ. బాబు గారు, తమ్ముడు గారు శోభనానికి టైం అయిపోయింది, రండి. ఇదిగో అబ్బాయి, అమ్మాయి చెయ్యి వేయగానే జావ గారిపోయి మరీ ముడుచుకుపోకు. మీది మరీ చూచు అన్నయ్య గారు. ఈ కాలం అబ్బాయిలకి మనం వేరే చెప్పాలా ఏమిటి? నేను సినిమాలు చూసి అన్ని బాగా నేర్చేసుకుంటున్నారు. ఇదిగో అబ్బాయి, వారం జరగకుండా వాంతులు చేసుకోవాలి. వెళ్ళు. అబ్బో సిగ్గే. శీఘ్రమేవ సుపుత్రికా ప్రాప్తిరస్తు. ఆ రోజే చెప్పాను, నీ మెళ్ళో తాళి కడతానని, నిన్ను నా పాదదాసుని చేసుకుంటానని. గుర్తుందా? ఉంది. ఇప్పటికైనా తెలిసిందా నేనంటే ఏంటో? నువ్వంటే ఏమిటో తెలిసింది, మరి నేనంటే ఏమిటో కూడా తెలుసు. ఇంకా తెలుసుకునేదేముంది? ఇవాల్టి నుంచి నీ బతుకు నా పాదాల దగ్గర. పందెంలో ఓడిపోయిన వాళ్ళని ఏమంటారు? సావాట దద్దమ్మ అంటారు. ఓ సిచ్చవట దద్దమ్మ, ఓడింది నేను కాదే, నువ్వు. ఏమిటి ఏమిటి నువ్వు మాట్లాడేది? తెలుగు అర్థం కలదా? ఓ సినా ఖాళీ కావరా. ఆ రోజు నువ్వు నాకు ఇచ్చిన మందు, అదే నీ జంబలకడి పంబ, నేను తాగలా, తాగినట్టు నటించా అంతే. నాకు ఆడబుద్ధులు వచ్చినట్టు నిన్ను నమ్మించా, ఎత్తుకు పై ఎత్తు వేసి నిన్ను బోల్తా కొట్టించా. ఇది ఆడదాని మెడలో ఉంటేనే తాళి, మగవాడి మెడలో ఉంటే ఎగతాళి. నేను తాళిని తాళిగానే గౌరవిస్తాను. అమ్మయ్యా, ఇప్పుడు ఇప్పుడు నువ్వు నా పెళ్ళానివే, నేను నీ మొగుణ్ణి.